వీళ్ళకు అన్యాయం జరుగుతున్నది. అదే ముఖ్యమంత్రి అన్నదాని విషయంలోనే అమలు చేయాలనేది అనే దాని మీదనే జరుగుతున్నది ఆ కొట్లాట ఉన్నది. ఇప్పుడు భాష కాడికి వచ్చినప్పుడు నిజంగా కూడా తెలుగు మీడియంలో వచ్చినటువంటి రాసినటువంటి వాళ్ళకు మార్కులు తక్కువ వచ్చిన నేను కాదు, ప్రతి ఒక్కరు నోట్ల అదే ఉంది. అది నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటది? పాలకుల మీద ఉంటది. ఎవరు కరెక్షన్ చేసినట్టే నేను అడుగుతున్నా. ప్రొఫెసర్లు ఇంటెలెక్చువల్స్ తోటే కదా. ఏ యూనివర్సిటీలో ఎంత మంది ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళు రోజుకి ఎన్ని పేపర్లు దిద్దితే నువ్వు ఆ స్థాయి దాకా నువ్వు తీసుకుపోగలుగుతావు. పక్క రాష్ట్రంలోనేమో నువ్వు 9,000 పేపర్లు కరెక్షన్ చేసేందుకు 3 నెలలు పడుతుంది. నీకేమో 21,000 పేపర్లు కరెక్ట్ చేసేందుకు అది కూడా 2 సార్లు కరెక్ట్ చేస్తే 3 నెలలు కరెక్ట్ చేస్తే ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంతమంది ఎక్కడికి తీసుకొచ్చినావు? తెలంగాణ చరిత్ర కావచ్చు, ఇప్పుడు కొన్ని పాయింట్స్ బయటికి రేజ్ అవుతా ఉన్నాయి. పక్కా తెలుగు మీద రాసిన వాళ్ళందరికీ అన్యాయం జరిగింది, మోసం జరిగింది అనేది అందరి లోపల ఉన్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే గత పరీక్షలు రాసినప్పుడు వాళ్ళకు మంచి మార్కులు వచ్చినాయి. ఒకరిద్దరి కంటేనో వేరు విషయం. ఉన్న మీడియంలో చదివిన వాళ్ళందరికీ అదే జరిగినప్పుడు అది అన్యాయం జరిగినట్టే కదా. సో